చిత్రహింసలు పెట్టి చంపేశారు, నిరాయుధులుగా అరెస్టు చేసి హతమార్చారు. హిడ్మా శంకర్వి ముమ్మాటికి కూడా పూటకపు ఎన్కౌంటర్లే. కల్ప వ్యాపారి ద్రోహం వల్లనే చిక్కారు. మరో 50 మందిని అరెస్టు చేశారు. అరెస్ట్ అయిన వారిలో దేవ్జీ, మల్లా రాజిరెడ్డి లేరు. మావోయిస్టు పార్టీ సంచలన లేక అంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికి అసలు ఇక్కడ చాలామందితో అంటే దీని గురించి నేను ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు కూడా అక్కడికి వెళ్ళిళ్ళు. వాళ్ళు వెళ్ళిల్లా లేదా అనేది కూడా ఒక నిమిషం మనం చూస్తే ఏం జరిగింది ఏం కథ అనేది కూడా ఒకసారి చూసే ప్రయత్నం చెప్తా. వాళ్ళు ఎక్కడున్నారు ఏం కథ అనేది. మారేడుమిల్లిలో జరిగిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు హిడ్మా ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశానికి ఉస్మానియా యూనివర్సిటీ నుండి నిజ నిర్ధారణ కోసం వెళ్తుండగా చిత్తూరు వద్ద అప్రజాస్వామికంగా అడ్డుకున్న పోలీసులు వాళ్ళను స్టేషన్కు తీసుకుపోయిలాట. చిత్తూరు దగ్గర ఈ ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు ఒక బస్ వేసుకొని బయలు హిడ్మా ఎన్కౌంటర్కు సంబంధించి నిజ నిర్ధారణ కమిటీ లెక్క అక్కడికి పోదామని బయటికి వెళ్ళి పోతే వాళ్ళని చిత్తూరు దగ్గర అరెస్టు చేసి అంటే చిత్తూరు దగ్గర అదుపులోకి తీసుకున్నారు అనేది నాకు అందుతున్న ప్రాథమిక సమాచారం. ఇక్కడ హిడ్మాకు సంబంధించి 15వ తారీఖు అదుపులోకి వచ్చిండండి. ఇక వాళ్ళ అమ్మ చెప్పిన మాట, వాళ్ళ బావలు చెప్పిన మాట, లేదా వాళ్ళ ఊరోళ్ళు చెప్పినాయి, వాళ్ళ లేఖలు వచ్చినాయి, ఇవన్నీ మనం పరిశీలించినాయి. ఇక్కడ ఉన్న ప్రజా సంఘాలు కూడా పరిశీలిస్తే మాత్రం చాలా భయంకరంగా ఉన్నది అనేది వాస్తవమైన విషయం. మొత్తానికి హిడ్మాను మాత్రం చిత్రహింసలు పెట్టి చంపేసిర్రు అనేది ఒక క్లారిటీకి వచ్చే అవకాశం కనబడుతుంది. ఎట్లయినా కూడా నిజం తెలిసిపోతుంది. ఎందుకంటే ఇది మావోయిస్టు పార్టీకి సంబంధించి చాలా స్పష్టంగా కూడా చాలా క్లారిటీగా కూడా ఇది మనకు తెలిసిపోయింది. ఎట్లా అంటే ఒకసారి చూడుర్రి, ఇక్కడ కల్ప వ్యాపారి ద్రోహం వల్లనే హిడ్మా చిక్కిండట. కల్ప వ్యాపారి ఉన్న ఇంకొక ఆయన ఇద్దరు వల్ల హిడ్మా చిక్కిండు అనేది ప్రాథమిక సమాచారం. సో మొత్తానికి హిడ్మాతో పాటు ఆ రోజు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు 50 మందిని ఎవరినైతే తోలుకొని పోయిర్రో వాళ్ళు కూడా అరెస్టు చేయడంతో పాటుగా ఇటు దేవ్జీ కానీ మల్లారెడ్డి కూడా అరెస్ట్ అయిన వారిలో లేరు. వీళ్ళ మీద కూడా స్టార్ట్ చేసి వీళ్ళు ఎక్కడ ఉన్నారు అనేది మరి పోలీసులు అదుపులో ఉన్నారా, ఎన్కౌంటర్ అయిందా అనేది కూడా మనకు తెలియదు. ఈ దేవ్జీ మల్లారెడ్డికి సంబంధించి కూడా ఇదొక చర్చ జరుగుతున్న విషయం అయితే కనబడుతుంది. అయితే ఈ కల్ప వ్యాపారి ఎవరైతే ఉన్నారో ఆయననే దొరకబట్టించిండు అనేది మావోయిస్టు పార్టీకి సంబంధించిన లేఖలో మాత్రం బయటకు వస్తుంది. ఎందుకంటే ఇది రాసింది దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీకి సంబంధించిన వాళ్ళ పేరు మీద వచ్చింది. ఎందుకంటే చాలా స్పష్టంగా కూడా చెప్పారు, చికిత్స నిమిత్తం విజయవాడకైతే హిడ్మా వచ్చింది వాస్తవం. హిడ్మా చికిత్స కోసం వస్తే ఈ కల్ప వ్యాపారి పక్కా సమాచారం ఇవ్వడంతో హిడ్మాను పట్టుకొని 3-4 రోజులుగా చాలా చిత్రహింసలు పెట్టి చాలా భయంకరంగా కూడా చిత్రహింసలు పెట్టిన తర్వాత ఎన్కౌంటర్ చేసిర్రు అనేది వాస్తవమైన విషయం.